కరీంనగర్ ఉద్యమకారుల సంఘం నూతన అధ్యక్షుడిగా బొంతల సంపత్ కుమార్ నియామకమయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భోగ పద్మ మాట్లాడుతూ ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేయడానికి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా బొంతల సంపత్ కుమార్ ని మరియు సిరిసిల్ల ఇన్ఛార్జిగా నియామక పత్రం అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. అనంతరం బొంతల సంపత్ కుమార్ మాట్లాడుతూ నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం మరియు నెలసరి 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ లోకం కోసం, ఉద్యమ అన్నదమ్ముల కోసం, అక్కజెల్లమ్మల కోసం ఉద్యమకారుల జేఏసీ అనేది సంఘం రిజిస్ట్రేషన్ చేసి మరి ఉద్యమకారుల హక్కుల కోసము అల్పెరుగని పోరాటం చేస్తూ ఉన్నా. నేనే కాకుండా మా రాష్ట్ర కమిటీలో కూడా మా అన్నదమ్ములు కూడా అందరం కూడా కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ ఉద్యమకారుల హక్కుల కోసము మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడెక్కడ ఉద్యమకారులు ఉన్నారో అక్కడ ఉద్యమకారులందరినీ కూడా బయటికి తీస్తూ వాళ్ళ హక్కులు నెరవేరాలి, ఉద్యమకారుల ఆశయాలు నెరవేరాలి అన్న ఉద్దేశంతో ఇవాళ సంఘం పెట్టి ఈ రాష్ట్రం లోపల అల్పెరుగని పోరాటం చేస్తూ ఉన్న నేను కానీ, నా రాష్ట్ర కమిటీ కానీ, మా అన్నదమ్ములందరూ కూడా ఇవాళ అందులో భాగంగా మరి కమిటీలు వేసుకుంటూ ఉన్నాం. నూతనంగా కొన్ని కమిటీలు కొంత అధ్యక్షులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం లోపల ఉన్న 33 జిల్లాలలో కూడా జిల్లా అధ్యక్షులను ప్రకటించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా, ఎందుకంటే అదనంగా కూడా జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తూ మరి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా సంపత్ బొంతల సంపత్ కుమార్ గారిని నియమించడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉద్యమకారుల చేసి బలోపేతం దిశగా అన్నగారు పనిచేయాలి. ఎందుకంటే ఉద్యమకారులు అంటే సెంటిమెంట్ తోడు కూడుకున్న పని కాబట్టి క్రమశిక్షణతోటి పని చేసుకొని ఈ కరీంనగర్ జిల్లా లోపల ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల కమిటీలు వేస్తూ ఉద్యమకారులను బయటికి తీసే పని అన్నగారు పెట్టుకోవాలి. ఉద్యమకారుల హక్కుల కోసం, సాధన కోసం ఎంతటికైనా ముందుకు పోయి పనిచేయాలని అన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ అన్న నియమించాం. వారి మీద నమ్మకం ఉంది. మరి ఉద్యమకారుల కోసం ఈ కరీంనగర్ జిల్లాను బలోపేతం చేస్తాడు. అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా కూడా అక్కడ కూడా ఉద్యమకారులను బయటకు తీయాలని కోరుకుంటున్నా. మేము కూడా రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినాము. ఆ డిమాండ్లు నెరవేర్చేదాకా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే రకంగా అధ్యక్షులను నియమిస్తూ మరి కమిటీలు వేస్తూ ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారుల న్యాయం జరిగేదాకా కూడా మేము పట్టి విడవమండి. కాబట్టి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నా పేరు భోగే పద్మ, ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.